వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండే వాళ్ళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయకుడు పెట్టారు ఆడ పెడితే కూడా రోడ్డు కట్ట ఉందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? సౌండ్ పెట్టద్దు, గుళ్ళలో సౌండ్ పెట్టద్దు అంటే బాగా చెప్తా పెడతాం సౌండ్. ప్రజలకు ఇబ్బంది కాకుండా చట్టానికి లోబడి పక్కా పెడతాం సౌండ్. జులు తీసుకోవద్దు, ఈ టైం వరకు తీసుకోవాలి. ఇదా మీరు చేసేది? మేము దేవుణ్ణి నమ్ముకున్నామా? దేవుల పార్టీ అది, దేవుల పార్టీ. ఎన్నికలు ఉన్నా లేకుండా ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, సనాతన ధర్మం కాపాడడం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం, హిందూ సమాజం కోసం కష్టపడి పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. మీ బతికేంది? మీ బతికేది బిచ్చ బతుకు మీది. ఎన్నికలు వస్తున్నాయంటే సరే ముస్లింలు వాళ్ళ ఆచార వ్యవహారాల ప్రకారం వాళ్ళు టోపు పెట్టుకుని వాళ్ళ దేవుని వాళ్ళు ఆరాధిస్తారు. మీరేం చేస్తారు? బిచ్చ పొట్లకు పోయి టోపులు పెట్టుకుని నమాజ్ చేస్తారు మీరు ఓట్ల కోసం. ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు, టోపులు పెట్టుకుని నమాజ్ చేసేది మీరు. బిచ్చపల్లి మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము. అంటే రోహింగ్యాలు బండి సంజయ్ ఏం చేస్తుంటాడు? ఏం చేస్తారు మీకు? ఫాత్రా కొడుకులు మీరు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ను ప్రారంభోత్సవాలు చేసిరు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపొచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చిన దరిద్రులు వాళ్ళు. రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది, భారతదేశం యుద్దం జరిగింది పాకిస్తాన్ మధ్యలో. ఇప్పుడు ఏవైతే రోహింగ్యాల ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చిర్రో, వాళ్ళని పెంచి పోషిస్తుర్రో, ఇండియా పాకిస్తాన్ యుద్దం అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? వేల మంది వచ్చుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ సపోర్ట్ ఇస్తారా? ఇండియాకి సపోర్ట్ చేస్తారా? భారత్ సపోర్ట్ చేస్తారా? ఈ దేశం ముఖ్యమా? ఓటు బ్యాంకు ముఖ్యమా? మేము అడిగేది దాని గురించి అడుగుతున్నాం. మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళ ఓటు బ్యాంకులు చూస్తారు మీరు. ఇవాళ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పీఎఫ్ సిఎస్ పంపించి అందరు పంపరారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్లే పంపాలి, వాళ్లే సహకరించాలి. బాధ్యత ఏముంటది? అక్కడి నుంచి పాస్పోర్ట్ ద్వారా వీసా పొంది వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే వాళ్లను కేంద్ర ప్రభుత్వము వాళ్ళని కించి పంపించే ప్రయత్నం చేస్తారు. వీళ్ళంతా బార్డర్ దాటి, ఫెన్సింగ్ లేకుండా బార్డర్ దాటి దొంగదారులో వచ్చిన అందరూ కూడా. ఇప్పుడు 2014 కంటే ముందు 2014 మోడీ గారు ప్రభుత్వం వచ్చాక టైట్ చేస్తాం మేము. దాన్ని గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు.
సార్ ఓట్లు వచ్చినాయంటే ఇఫ్తార్ విందులు చేసేది మీరు, నటించడు జీవించేది మీరు, టోపీలు పెట్టుకొని నమాజ్ చేసేది మీరు. బిచ్చపోలు మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమైతే అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం మేము. అంటే రోహింగ్యాలు బండి సంజయ్ ఏం చేస్తుంటాడు? ఏం చేస్తాడు మీకు? ఫాత్ నా కొడుకులు మీరు. రోహింగ్యాలు ఎప్పుడొచ్చారు దేశంలోకి? 2014 కంటే ముందు ఇతర దేశాల నుంచి వచ్చిరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చిరు. ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ కట్టిస్తున్నది. ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినాము, ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇతర దేశాల నుంచి రోహింగ్యాలకి వచ్చిర్రు. మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సహకరిస్తున్నారు. గతంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉన్నది. వీళ్ళు సహకరించకపోవడమే కాకుండా వాళ్లకు షెల్టర్ ఇచ్చి షెల్టర్ను ప్రారంభోత్సవాలు చేసిరు. డిప్యూటీ సీఎం అప్పుడు వాళ్లకు రేషన్ ఆధార్ కార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రు, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళని దేశ పౌరులుగా గుర్తించే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఓటు బ్యాంక్ కోసం. ఇది జరిగింది. కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం ఉంది కదా, బండి సంజయ్ హోమ్ మినిస్టర్ కదా, ఆపొచ్చు కదా అంటే 2014 కంటే ముందు వచ్చిన దరిద్రుల వాళ్ళు రేపు మన సింధూర్ ఆపరేషన్ జరిగింది, భారతదేశం యుద్దం జరిగింది పాకిస్తాన్ మధ్యలో. ఇప్పుడు ఏవైతే రోహింగ్యాల ఓటు బ్యాంక్ కోసం మీరు ఇక్కడ షెల్టర్ ఇచ్చిర్రో, వాళ్ళని పెంచి పోషిస్తారో, ఇండియా పాకిస్తాన్ యుద్దం అయితే వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? వేల మంది వచ్చుంటారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు వచ్చి ఎవరు సపోర్ట్ చేస్తారు? పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారా? ఇండియాకి సపోర్ట్ చేస్తారా? భారత్ సపోర్ట్ చేస్తారా? మీకు దేశం ముఖ్యమా, ఓటు బ్యాంకు ముఖ్యమా? మేము అడిగేది దాని గురించి అడుగుతున్నాం. మేము వాళ్ళ గురించి మాట్లాడమంటే వాళ్ళ ఓటు బ్యాంకులు చూస్తారు మీరు. ఇవాళ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. కేంద్రం నుంచి డైరెక్ట్ మోడీ గారు సిఆర్పీఎఫ్ సిఎస్ పంపించి అందరు పంపరారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. వాళ్లే పంపాలి, వాళ్లే సహకరించాలి. బాధ్యత ఏముంటది? అక్కడి నుంచి పాస్పోర్ట్ ద్వారా వీసా పొంది వచ్చి వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ ఉంటే వాళ్లను కేంద్ర ప్రభుత్వము